వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లింపుల సమాచారం. జెడ్పీపీఎఫ్, ఏపీజెల్ఐ, ఎస్ఎల్స్. ఏపీజెల్ఐ క్లెయిములు అక్టోబర్ నుండి. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లింపుల సమాచారం. ఏపీజెల్ఐ క్లోజర్సు, లోన్స్కు సంబంధించి సంబంధిత కార్యాలయం వారు బిల్లులు వెరిఫై చేయడంలో సమయం పడుతుంది. కానీ ఇప్పటికే సిఎఫ్ఎంఎస్కు సబ్మిట్ చేయబడిన అప్లికేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నాయి. ఏపీజెల్ఐ చందాదారుల్లో ఏ ఒక్కరి అకౌంట్లో కూడా అమౌంట్ క్రెడిట్ అయినట్లు ఇంతవరకు లేదు. ముందుగా ప్రభుత్వాన్ని కోరవలసింది ఏంటంటే తాత్కాలిక బడ్జెట్లోనైనా క్లోజర్సు, లోన్స్కు సంబంధించి కొంత బడ్జెట్ కేటాయింపు జరపాలని. ఇక సిఎఫ్ఎంఎస్ వ్యవస్థలో బడ్జెట్ కేటాయింపు అనేది పేపర్ మీదే ఉంటుంది. వాస్తవానికి ప్రభుత్వానికి ఏది అత్యవసర విషయం అనుకుంటే వాటికి ముందుగా నిధులను ఖర్చు పెట్టడం జరుగుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ను ప్రకటించడానికే ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ఏంటంటే ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన జెడ్పీపీఎఫ్, ఏపీజెల్ఐ సరెండర్ లీవ్ బకాయిలకు సంబంధించిన వివరాలను సంబంధిత శాఖల నుంచి తెప్పించుకుంటూ ఉంది. అయితే ఈ వివరాలు ఆ బకాయిలు ఎంత ఉన్నాయి అనే వివరాల కోసమా లేక కొంత అమౌంట్నైనా విడుదల చేయడానికా అనే విషయం అయితే కొద్ది రోజుల్లో తేలనుంది. అయితే సంఘ నాయకుల్ని, సంబంధిత అధికారులను కలిసినప్పుడు వారు కొంత సానుకూలంగానే మాట్లాడటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి పరిస్థితుల్లో ఒత్తిడి ద్వారా కాకుండా కొంత లౌక్యంతో ప్రభుత్వం నుంచి బకాయిలు రాబట్టుకోగలిగితే మంచిది అని సగటు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా అక్టోబర్లో ఏపీజెల్ఐ క్లెయిములు అనేటువంటి సబ్ టైటిల్తో ఉన్న మరో న్యూస్ను చూస్తున్నాం. అక్టోబర్ మొదటి వారంలో మారనున్న ఏపీజెల్ఐ సాఫ్ట్వేర్. అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీజెల్ఐ కొత్త సాఫ్ట్వేర్ను లాంచ్ చేస్తారు. ట్రెజరీ సైట్లోనే ఏపీజెల్ఐకు సంబంధించి ప్రత్యేక టైల్ని ఏర్పాటు చేస్తారు. డీడీఓల స్థాయిలోనే శాలరీ బిల్లులో సబ్స్క్రిప్షన్ మినహాయించిన వెంటనే కొత్త ఏపీజెల్ఐ బాండ్స్ను ఆటోమేటిక్గా జనరేట్ చేసుకోవచ్చును. అయితే ప్రస్తుతం ప్రాసెస్లో ఉన్న అన్ని రకాల బాండ్సు, లోన్సు, డెత్ క్లెయిమ్స్ తదితరాలు కొత్త సాఫ్ట్వేర్లో చేసుకోవచ్చు. డీడీఓలు మరియు యూనియన్ నాయకులకు కొత్త సాఫ్ట్వేర్ మీద ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లుపై తాజా సమాచారం. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి రమేష్ ఆన్లైన్.